శ్రీగురుభ్యో నమః పరమగురుభ్యో నమః శ్రీమదానందతీర్థభగవత్పాదాచార్యగురుభ్యో నమః నరసింహోऽఖిలజ్ఞానమతధ్వాन्तదివాకరः జయత్యమితసజ్ఞానసుఖశక్తిపయోనిధిः కళ్యాణాద్భుతగాత్రాయ కామితార్థప్రదాయినే శ్రీమద్వెంకటనాథాయ శ్రీనివాసాయ తే నమః వ్యాసాయ భవనాశాయ శ్రీశాయ గుణరాశరే హృద్యాయ శుద్ధవిద్యాయ మధ్వాయ చ నమో నమః నౌమిన్యాయ సుధాదికర్జరమునీన్ శ్రీపాదరట్సన్మణీన్ వ్యాసార్యాన్ వివిధాగమబ్ధివిహరాన్ శ్రీవాదిరాజానపి వందే హంసవరాన్ రఘూత్తమగురూన్ వైదగ్ధ్యపారాం నిధీన్ శ్రీసత్యవ్రతరాఘవేంద్రమునిపాన్ సద్బోధసధ్యానపాన్ సత్యాభిజ్ఞకరాబ్జోత్థాన్ పంచాశద్వర్షపూజకాన్ సత్యప్రమోదతీర్థార్యాన్ నౌమిన్యారసుధారతాన్ శాస్త్రేషు పారదర్శ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే విద్యాపీఠవిధాతారం విద్యావారిధిచందిరం విద్యార్థివత్సలం వందే మహామహిమసద్గురుం నారాయణం సురగురుం జగదేకనాథం భక్తప్రియం సకలలోకనమస్కృతం చ త్రైగుణ్యవర్జితమజం విభుమాద్యమీశం వందే భవఘ్నం అమరాసురసిద్ధవంద్యం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జరముదీరయేత్ స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. ధర్మరాజు మరియు భీముడు వారిరువురు కూడా ఈ ఆపద నుండి ఎలా గట్టెక్కాలి, ఆపదను గుర్తించారు. గుర్తించిన తరువాత ఆపద నుండి బయటపడాలి. వారిరువురు చర్చించుకున్నారు. ఆపద నుండి బయటపడమేంటి, అసలు ఇది ఆపదే కాదు. ఎన్నెన్ని ఆపదలను భగవంతుడు పరిహరించాడు. భగవంతుడు అందులోనూ నా జీవితంలో క్షణక్షణము నన్ను చంపాలని చూశారు. ఇది మొదటిసారా నన్ను చంపాలని అనుకున్నది? కాదే, మొదటిసారి కాదు. ఎన్నిసార్లు నన్ను చంపాలని చూసినా కూడా నేను చావలేదు. ఎందుకని? భగవంతుడు నన్ను సంరక్షిస్తూ ఉన్నాడు. ఘోరమైన ఆ ఆపదల బారి నుండి భగవంతుడు శ్రీకృష్ణుడు నన్ను సంరక్షించాడు. ఆ శ్రీకృష్ణుడు ఇప్పుడు కూడా మా తోడే కదా ఉన్నాడు, మాతో ఉన్నాడు. కనుక ఆ భగవంతుడు ఎల్లప్పుడూ ఆపద మొక్కులవాడు. భగవంతుడు అందరినీ సంరక్షిస్తాడనే బిరుదు ఆ భగవంతునికి ఉంది. కాబట్టి ఆ భగవంతుని సంరక్షణలో మేము ఉందాం అని భీమసేన దేవుల వారు చెప్పారు. అయినా కూడా ఎందుకని ఇక్కడ ఉండాలి, హస్తినావతికే వెళదాం పద అన్నయ్య, అక్కడే తేల్చుకుందాం. అర్ధరాజ్యాన్ని ఇస్తారా లేదా యుద్ధం చేసి సమస్త సామ్రాజ్యాన్ని సంపాదించుకోవడానికి అనుకూలం చేస్తారా? అక్కడికి వెళ్ళి తేల్చుకుందాం అన్నాడు. అయినా ధర్మరాజు కాస్త మెత్తనివాడు కాబట్టి లేదు, ఇక్కడే ఉందాం, ఈ ఆపదను దాటుదాం అని ధర్మరాజు చెప్పాడు. విదురుడు కూడా అలాగే ఉపదేశించాడు. ఎలాంటి ఆపద మీకు ముంచుకొస్తుంది, ఆ ఆపద నుండి ఎలా దాటాలి అని విదురుడు ఉపదేశించాడు. కాబట్టి అక్కడే ఉండడానికి తీర్మానించుకున్నారు. వైశంపాయనాచార్యుల వారు మళ్ళీ కథను ప్రారంభిస్తూ ఉన్నారు. విదురుని ఓ మిత్రుడు, తన పేరు కనక అని. ఎంత చక్కటి పేర్లో చూడండి. చాలా చాలా చక్కగా త్రవ్వకాన్ని త్రవ్వేవాడు. గుహల్ని, బిలలను చాలా చక్కగా త్రవ్వేవాడు. ఎలా త్రవ్వితే సునాయాసంగా, సులభంగా, అత్యల్పమైన సమయంలో మరో ప్రదేశానికి వెళ్ళగలం. భూ అంతర్భాగంలో తను ఖననం చేసేవాడు, గుహలను నిర్మించేవాడు, బిలను నిర్మించేవాడు. అలాంటి మహానుభావుడు తను. మహాశక్తి సంపన్నుడు, మేధా సంపన్నుడు తను. అలాంటి ఆ ఖనికుడు విదురుని మిత్రుడు. విదురుణ్ణి పిలిచాడు. విదురుడు ఆ ఖనికుణ్ణి పిలిచాడు. ఏకాంతంలో చెప్పాడు, పాండవుల్ని ఎలాగైనా గట్టెక్కించాలి. పాండవులు లక్క ఇంట్లో ఉన్నారు. ఆ పాండవుల్ని దహించి వేయాలని దుర్యోధనుని కుట్ర
కనుక ఆ కుట్రను తిప్పి మనం కొట్టాలి, కుట్రను తిప్పి కొట్టాలి. కనుక నువ్వెలాగైనా అక్కడికి వెళ్ళి పాండవులను దర్శించుకుని నేను చెప్పినట్లుగా వారికి చెప్పి నువ్వు ఆ ఇంటి నుండి బయటికి వెళ్ళేందుకు ఓ చక్కని గుహను వారికి నిర్మించి ఇవ్వాలి అని ఆ కనకునికి చెప్పగా కనకుడు పాండవుల దగ్గరికి వెళ్ళాడు, చెప్పాడు. నన్ను విదురుడు పంపాడు. చూశాడు, కనకుణ్ణి చూశారు. చూసిన తరువాత ఎవరికీ సందేహం కలగలేదు. అసలు విదురుడు ఎలాంటి వారిని పంపిస్తాడు, విదురుడు పంపించిన వారిలో ఎలా వ్యవహారం ఉంటుంది, చాలా సులభంగా తెలుసుకోవచ్చు. తనను విదురుడు పంపించాడా, లేక విదురుడు పంపించాడని చెబుతూ మోసగించడానికి వచ్చాడా, దుర్యోధనుడు పంపాడా, ఎన్ని ఇక్కట్లో తెలియదు, ఎలా ఆపదలు ఉంచుకొస్తాయో తెలియదు, ఎవరిని నమ్మాలో తెలియదు. తమ్ముళ్ళనే నమ్మడం సాధ్యం కావడం లేదు. తల్లితో సమేతంగా మనల్ని చంపాలని వారు చూశారు. పెదనాన్న ఎలాంటి భావన తనకు కలిగింది, మమ్మల్ని చంపాలనే భావన తనకు కలిగింది కదా. ఇక తెలియని వారెవరో వచ్చి మమ్మల్ని ఏం చేస్తారో ఎవరికి తెలుసు అసలు. కనకుడు పేరు చెప్పాడు, విదురుడు పంపించాడు చెప్పాడు. విదురుడే పంపించాడా, దుర్యోధనుడు పంపించాడా, ధృతరాష్ట్రుడు పంపించాడా, ఎవరు పంపించారు తెలుసుకోవడం చాలా సులభమయ్యింది. ఎందుకంటే విదురుడు పంపించాడు గనుక. విదురుని మిత్రులు, విదురుని సావాసంలో ఉన్నవాళ్ళు ఎలా ఉంటారో అలాగే తనున్నాడు కనుక నమ్మారు. తరువాత మీకు గుహను నేను నిర్మించి ఇస్తాను, అందులోంచి మీరు బయటపడాలి అని ఏకాంతంలో ఆ పాండవులతో సంభాషణలను చేశాడు ఆ కనకుడు. కృష్ణపక్ష చతుర్దశి రోజున రాత్రి నిప్పంటించాలని పురోచనుని ఆలోచన. అంతలోపు మీరిక్కడి నుండి వెళ్ళిపోవాలి, అంతలోపే నేను మీకు చక్కని గుహను కూడా నిర్మించి ఇస్తాను, లోపలే వెళ్ళిపోవడానికి, ఇంట్లోంచే మరోవైపుకు వెళ్ళిపోవడానికి ఓ చక్కని గుహను బిలాన్ని నేను నిర్మించి ఇస్తానని కనకుడు చెప్పాడు. తొందరలోనే ఆ గుహను పరిసమాప్తి కూడా చేశాడు. చాలా చక్కని గుహ పరిసమాప్తి చేసి పాండవులకు, అందులోనూ ధర్మరాజు మరియు భీమసేన దేవుల వారికి చెప్పారు. అలా చెప్పి తన పనిని నిర్వర్తించిన తరువాత అభిజానామి సౌమ్యత్వాం సుహృదం విదురస్య చ ఇదం శరణమాగ్నేయం మదర్థమితి మే మతి. ధర్మరాజు చెప్పాడు, ఇది ఎక్కడున్నాం మేము ఇప్పుడు. ధర్మరాజు అన్నాడు, ఎక్కడున్నాం అసలు, అగ్నిలోనే మేము ఉన్నాము, చాలా చక్కగా అగ్నిని ముట్టించొచ్చు ఈ ఇంటికే. ఒకసారి నిప్పును అంటిస్తే ఇక ఆ నిప్పు బారు నుండి బయటపడడం ఎవరి వల్ల సాధ్యం కాదు. ఎటు చూసినా అగ్నికి ఆహుతి అయ్యే పదార్థాలే కనిపిస్తూ ఉన్నాయి. ఏం చేయడం, ఎలా చేయడం? కానీ నువ్వు వచ్చావు, నువ్వు వచ్చి సహకారాన్ని అందించావు, నువ్వు వచ్చి నీ సేవను చేశావు, చాలా సంతోషమని ధర్మరాజు చెబుతూ ఉన్నాడు. తను పాపాత్ముడు దుర్యోధనుడు, ఎల్లప్పుడూ పాండవుల్ని మనల్ని పీడించాలనే బాధించాలనే తను చూస్తూ ఉన్నాడు. సభవాన్ మోక్షయత్వస్మాన్ యత్నేనాత్మాద్వయస్మేనాస్మద్ధుతాశనాత్. అలా వారు పాండవులు విశ్వాసం చేసిన తరువాత కనకుడు తన పనిని పూర్తి చేశాడు. తాంస్తు దృష్ట్వా సుమనసః పరిసంవత్సరోషితాన్ విశ్వస్తానివ సంలక్ష్య హర్షం చక్రే పురోచనః. అలా చాలా రోజుల వరకు పాండవులు అక్కడ ఉన్నారు. పాండవుల వ్యవహారంలో సందేహించాల్సిన ఏ వ్యవహారాలు లేవు పాండవుల్లో. ఇది లక్క ఇల్లు అని వారికి తెలిసిందా? వారి మొహాల్ని చూస్తే వారికి తెలిసినట్లు లేదు. ఎంత చక్కగా నటిస్తూ ఉన్నారో చూడండి పాండవులు. అందులోనూ ధర్మరాజు మరియు భీమసేనుడు తను ఆలస్యంతో అడపాదడపా ఏదో ఒక నిర్ధారం తను తీసుకుంటాడు. తన నిర్ధారాలు చక్కగా ఉండవు అనే అపోహ అందరికీ. కానీ భీమసేన దేవుల వారు తమకు తెలిసిన వార్తను ఎవరికీ తెలపలేదు మాత్రమే కాదు, తన మొహం యొక్క ఛాయలో కూడా కనిపించలేదు ఆ భావం. అంత చక్కగా భీమసేన దేవుల వారు నటిస్తూ ఉన్నారు. ఎన్ని ప్రజ్ఞాపాఠవాలు ఉండాలి అలా నటించడానికి. ధర్మరాజు సరే, కానీ భీమసేన దేవుల వారు ఎలా తమలో ఉంచుకున్నారు, తమలోనే నిగూహితం చేసుకున్నారు,
తమలోనే అంతర్హితం చేసుకున్నారు ఆ వార్తను. పైకెక్కడా చెప్పలేదు. ఏ విధమైన అలాంటి వ్యవహారం కనిపించలేదు భీమసేన దేవుల వారిలో. అలాంటి చక్కటి వ్యవహారం భీమసేన దేవుల వారిలో ఉంది. కనుక నమ్మాడు, పురోచనుడు నమ్మాడు. ఇంతవరకు ఏ విధమైన విపరీతమైన వ్యవహారాలంటూ లేవు. కనుక నన్ను నమ్మారు పాండవులు తను నమ్మాడు, తను అనుకున్నాడు. కానీ అది పొరపాటు పడ్డాడే తప్ప అది నిజం కాదు. నమ్మేట్లు చేశారు పాండవులు, నమ్మేట్లు చేశారు భీమసేన దేవుల వారు, అలాగే ధర్మరాజు. అలా నమ్మకం కుదిరిన తరువాత భీమసేనార్జునౌ చోభౌ యమౌ ప్రోవాచ ధర్మవిత. ధర్మరాజు అందరికీ చెప్పాడు, ఎక్కడున్నాం మనం, ఎలాంటి పరిస్థితిలో ఉన్నాం చెప్పాలి, కష్టమేంటో చెప్పాలి, ఆ కష్టాన్ని ఆకళింపు చేసుకోవాలి, ఆ కష్టాన్ని అర్థం చేసుకోవాలి. ఆ కష్టం ఎదురైనప్పుడు మనిషికి భయం ఉండదు. మొదటే భయం పొందిన తరువాత ఆ భయానికి ఉపాయం ఏంటి, వచ్చే ఆపద ఎలాంటిదో మొదటే మనం తెలుసుకుంటే ఆ ఆపదను ఎలా దాటగలం, ఆ ఆపదలో ఎలా మనస్సును స్థిరం చేసుకోగలం, మనోధైర్యం మనోనిబ్బరాన్ని పెంచుకోగలం. మనిషికి ఉండాలి. మొదట తెలిస్తే గుండెను నిబ్బరం చేసుకోగలడు, గుండె ధైర్యాన్ని తను పొందగలడు. కానీ మొదట తనకు తెలియకపోతే ఎంత బాధపడాలి, ఎంత భయపడాలి. కనుక మొదటి నుండే కాస్త కాస్త భయపడుతూ ఉంటే ఆ భయం మోతాదు తక్కువవుతుంది. అంతేకాదు ఈ ఆపదను గెలవగలం, ఈ ఆపదను తప్పించుకోగలం అనే మనోధైర్యం వారికి కలుగుతుంది. ఆపద గురించిన వార్త మొదలు తెలిసినట్లయితే కనుక ధర్మరాజు అందరికీ చెప్పాడు, తల్లికి కూడా చెప్పాడు, అమ్మ భయపడ అనవసరం లేదు. విదురుడు అన్నీ చక్కదిద్దాడు. విదురుని కరుణ వల్ల మేము సునాయాసంగా ఈ ఇంటి నుండి బయటపడగలం. కానీ మీరు ధైర్యంగా ఉండాలి, అధైర్యం చెందకూడదు. అధైర్యంతో ఉన్న మనిషి కష్టంలో కూరుకుపోయినట్లే. కష్టంలో నుంచి బయటపడాలంటే ఆ కష్టం గురించిన అవగాహన, అలాగే ఆ కష్టం నుండి ఎలా బయటపడాలో అనే ఉపాయాన్ని చింతించిన వారికి మాత్రమే అది సాధ్యమవుతుంది. కనుక ధర్మరాజు అందరినీ పిలిచి చెప్పాడు, ఆయుధాగారమాదీప్య దగ్ధ్వా చైవ పురోచనం షట్ ప్రాణినో నిధాయేహ ద్రవా మహా అనిలభక్షితా అనభిలక్షితా. రావాలి, ఎవరు 6 ఇక్కడ రావాలి అంటే మేమే చనిపోయినట్లు అందరూ అనుకోవాలి. కనుక 6 వచ్చేంత వరకు మేము ఇక్కడ ఉండాలి. ఒక స్త్రీ ఉండాలి, 5 పురుషులు ఉండాలి. అలా 6 ఈ ఇంట్లోకి రావాలి. వారు వచ్చినప్పుడు ఈ ఇంటిని మేమే దహించి బయటికి వెళ్ళాలి. కానీ ఆ వచ్చేవారు మంచివాళ్ళు కాకూడదు. ఎందుకంటే మంచివారిని చంపడం ఎందుకో, చెడ్డవారే రావాలి. చూడండి, అలా మనసులో అనుకున్నారు. అలాంటి చెడ్డవారు అక్కడికి వచ్చారు. పురోచనుని అక్క, ఆ అక్క యొక్క 5 కొడుకులు, వారందరూ వచ్చారు. కారణం ఏంటంటే కుంతీదేవి బ్రాహ్మణులకు భోజనం చేయించాలని సంకల్పించుకుంది. సంకల్పించుకున్నప్పుడు అందరూ వస్తూ ఉన్నారు, బ్రాహ్మణులందరూ వచ్చారు. బ్రాహ్మణులందరూ వచ్చి భోజనం చేసి వెళ్ళిపోతూ ఉన్నారు. ఈమె నిషాది స్త్రీ. కనుక ఆ నిషాదీ స్త్రీగా ఉన్న ఆ పురోచనుని అక్క అక్కడికి వచ్చింది, భోజనం చేయాలని వచ్చింది. తనకు భోజనం ఏం కావాలో వాటినన్నిటినీ అక్కడ తెచ్చుకుంది. 5 కొడుకులు, తనొకతే. అలా 6 ఉన్నారు. ఆ సందర్భంలో పురోచనుడు కూడా అక్కడికి చేరాడు. ఎంతగా నమ్మించారంటే పాండవులు, అసలు వీరికి ఏమీ తెలియదు అనేంతగా పాండవులు నమ్మించగలిగారు. కనుక ఆ పురోచనుడు కూడా ఆ లక్క ఇంటికే వచ్చాడు ఆ రోజు. భీమసేన దేవుల వారు గమనించారు, ఇదే సరి అయిన కాలం అనుకున్నారు. ధర్మరాజుకు చెప్పారు, అన్నయ్య అందరూ వచ్చారు, వచ్చిన వాళ్ళందరూ కూడా పాపాత్ములే. తాత్పర్య నిర్ణయంలో శ్రీమదాచార్యుల వారు చాలా చక్కగా ఈ విషయం యొక్క నిర్ణయాన్ని మనకు చెప్పారు. మళ్ళీ చెబుతూ ఉన్నాను, తాత్పర్య నిర్ణయాన్ని మళ్ళీ వినండి. మొదటి నుండి తాత్పర్య నిర్ణయాన్ని వినండి. కథలను మర్చిపోతాం, నేను కూడా మర్చిపోతాను. మళ్ళీ చదువుకోవాలి అంటే మాత్రమే ఆ కథలు దృఢంగా మదిలో పదిలంగా ఆ కథలుంటాయి. లేదంటే మర్చిపోతాం, ఇటు వింటాం అటు మర్చిపోతాం, ఇటు చదువుతాం అటు మళ్ళీ మర్చిపోతాం. కనుక మళ్ళీ ఆ గాథలను వినండి. ఎందుకని ఆ 6 వచ్చారు? ఎవరా 6 అంటే వారు 6 తపస్సు చేశారట. 5 కొడుకులు, ఆ తల్లి, వారందరూ తపస్సు చేశారు.
తపస్సు చేయగా వారు కోరుకున్నది ఏమంటే అవధ్యులై మేముండాలి అని కోరుకున్నారు. వారి కోరికను దేవతలు మన్నించారు. కానీ ఏం చెప్పారంటే, ఎలాంటి వరం ఇచ్చారంటే, మీరారుగురు ఎంతవరకు కూడి ఉంటారో, ఒకరిని ఒకరు విడిచిపెట్టి ఉండకూడదు, విడిచిపెట్టకుండా మీరు ఎంతవరకు కూడి ఉంటారో అంతవరకు మీరుంటారు, అవధ్యులై ఉంటారని వరం ఇచ్చారు. కనుక ఆ ఆరుగురు ఎక్కడికి వెళ్ళినా ఆరుగురు వెళ్ళేవారు, ఎక్కడొచ్చినా ఆరుగురు వచ్చేవారు. ఒకరిని విడిచి ఒకరు ఉండటం లేదు వాళ్ళు, ఎందుకంటే అవధ్యులై ఉండాలని వారు అనుకున్నారు కాబట్టి. కనుక అప్పుడు ఆలోచించారు, ఆరుగురు ఉన్నారు, ఈ ఆరుగురిని చంపేయాలని భీమసేన దేవుల వారు అనుకున్నారు. దుష్టులు వారందరూ కూడా దుష్టాత్ములు కనుక వారిని అందరినీ చంపాలని భీమసేన దేవుల వారు అనుకున్నారు. అన్నయ్యకు చెప్పారు. అన్నయ్య, సరి అయిన సమయంలో వారందరూ వచ్చారు, ఈరోజే ముహూర్తం పెడదామన్నారు. తను చతుర్దశి రోజు పెట్టాడు, అంతకన్నా ముందే నేను ముహూర్తం చూశాను అని భీమసేన దేవుల వారు అనగా, ధర్మరాజు ఓం అన్నాడు. సరే, నువ్వేం చేస్తావో చేయమన్నారు భీమసేన దేవుల వారికి. దత్వాగ్నిం సహసా భీమ గృహే తత్పరిత సుధీహి. మొట్టమొదట తతో జతుగ్రహద్వారం దీపయామాస పాండవ. ఎంత బుద్ధిమంతుడో భీమసేన దేవుడు! అలాంటి బుద్ధి మరెవ్వరికీ లేదు. మహాభారతంలోని ఏ వ్యక్తికి కూడా భీమసేన దేవుల వారిలో ఉన్నంత బుద్ధి లేదు. శ్రీకృష్ణుడు, సత్యభామ, రుక్మిణి వీరిని విడిచిపెడితే భగవంతుని అవతారాలు, పరశురామ, వేదవ్యాస ఇలాంటి భగవంతుని అవతారాలను విడిచిపెడితే మరెవ్వరికీ భీమసేన దేవుల వంటి బుద్ధి, అలాంటి బుద్ధి లేదు. ఎలా ఎలా నిప్పంటించాలి భీమసేన దేవుల వారికి తెలుసు. మొట్టమొదట ద్వారం నుండి బయటికి వెళ్ళకూడదు కనుక ఆ ద్వారానికి నిప్పట్టించారు భీమసేన దేవుల వారు. అలా క్రమంగా ఆ నిప్పుని అంటించసాగారు. జ్ఞాత్వాతు తద్గ్రహం సర్వమాదీప్తం పాండునందనా దత్వాగ్నిం సహసా భీమ గృహే తత్పరిత సుధీహి. మహాభారతం భీమసేన దేవుల వారికి విశేషణమిస్తుంది. బుద్ధి లేనివారు కాదు, సామాన్యమైన బుద్ధి కలవారు కూడా కారు. సుధీహి, మంచి బుద్ధి కలవారు, పరిపక్వమైన బుద్ధి కలవారు భీమసేన దేవుల వారు. ఇది మహాభారతం మనకంటుంది. ఎందుకంటే ఒక ఇంటిని కాల్చేటప్పుడు అక్కడున్న మాకు, మా వాళ్లకు ఏ విధమైన హాని జరగకూడదు. ఎలాగో అలాగా నిప్పంటిస్తే సరిపోదండి. ఆ అంటించిన నిప్పు వల్ల నాకు, నా వాళ్లకు బాధ కలగకూడదు. భీమసేన దేవుల వారికి ఎలాంటి బాధ లేదు. కానీ ఆ భీమసేన దేవుల వారి బాంధవులకు, అన్నదమ్ములకు, తల్లికి ఆ అగ్ని వల్ల ఏ విధమైన బాధ కలగకూడదు. అలా కలగకూడదంటే ఎక్కడి నుంచి నిప్పు పెట్టడం ప్రారంభించాలి, ఎటువైపు నుండి తీసుకుని రావాలి, చాలా చక్కగా తెలిసిన వారు భీమసేన దేవుల వారు. అలా సుధీహి, చాలా చక్కగా ఆకళింపు చేసుకుని నిప్పంటించసాగారు భీమసేన దేవుల వారు. తరువాత ఆ బిలంలోకి అందరినీ పంపించారు. మొట్టమొదట అందరినీ బిలంలోనికి పంపించి భీమసేన దేవుల వారు మాత్రమే అక్కడుండి ఆ లక్క ఇంటికి నిప్పంటించి సంతోషంతో ఇక వీరందరూ చనిపోతారు దుష్టులు అనే సంతోషంతో ఇక అంతా ముక్తాయమైన తరువాత భీమసేన దేవుల వారు ఆ గుహలోనికి వెళ్ళిపోయారు. దుర్యోధన ప్రయుక్తేన పాపేన కృతబుద్ధిన సురంగాం వివిశుస్తూర్ణం మాత్ర సార్ధమరిందమాహ తతః ప్రతాపస్సుమహత శబ్దశ్చైవ విభావసోహో. ఆ తరువాత అగ్ని యొక్క శబ్దం, ఆ శబ్దాన్ని విని నగరంలో ఉన్న వారందరూ కూడా లేచి కూర్చున్నారు. ఏంటి శబ్దం? ఎంత ఘోరమైన శబ్దం వినిపిస్తూ ఉంది, ఎక్కడి నుంచి ఆ శబ్దం వస్తూ ఉంది, ఏం జరుగుతూ ఉంది అసలు మా నగరానికి, వారణావత నగరానికి? భయపడారు. భయపడి బయటికి వచ్చారు అందరూ కూడా. అందరూ బయటికి వచ్చి చూస్తే ఆ ఇల్లు ధగధగమని ప్రజ్వలితమవుతూ ఉంది, కాలిపోతూ ఉంది ఇల్లంతా కూడా. చూశారు, ఆశ్చర్యం కలిగింది, భయం కలిగింది. అరే, లోపల పాండవులు ఉన్నారే, ఎలా రక్షించుకోవాలనుకున్నారు. కానీ రక్షించడానికని లోపలికి వెళితే వెళ్ళిన వారు తిరిగి వచ్చే పరిస్థితి అక్కడ లేదు. గమనించారు, గ్రామస్తులందరూ గమనించారు. ఏం చేయలేక అక్కడికక్కడే శోకిస్తూ ఉన్నారు. అయ్యో, పాండవులు దహించుకొని పోతూ ఉన్నారే, ఇంకెక్కడి పాండవులు అనుకున్నారు. ఇదంతా దుర్యోధనుని దుష్ట బుద్ధి. ఆ దుర్యోధనుని పైన వ్యామోహంతో ధృతరాష్ట్రుడు చేసిన పని ఇదంతా.
అని ఆ రాజ్యంలోని ప్రజలందరూ కూడా అనుకుంటూ ఉన్నారు. అహో దిగ్ధృతరాష్ట్రస్య బుద్ధిర్నాతి సమంజస యశుచీన్ పాండుదాయాదాన్ దాహయామాస శత్రువత. అరే, పెదనాన్న కదా, తన కొడుకులు కదా, తన తమ్ముని కొడుకులు కదా, శుచీన్, ఎంత పరిశుద్ధమైన స్వభావం కలవారు పాండవులు. ఏం చేశారు? వారి వల్ల ఏ హాని జరిగింది వారికి, ధృతరాష్ట్రునికి? ఏ హాని జరగకుండానే ప్రజలను చాలా ప్రేమతో పరిపాలించేవారే, ప్రేమతో పలకరించేవారే, పెదనాన్న అని చాలా గౌరవంతో వారు ఉండేవారే. అలాంటి పాండవుల్నే చంపేశాడు కదా ధృతరాష్ట్రుడు. ఎంత నీచమైన పనికి ఒడిగట్టాడు, ఎంత నీచమైన బుద్ధి ఆ ధృతరాష్ట్రునిది అని ఆ ధృతరాష్ట్రుణ్ణి తిడుతూ ఉన్నారు. శత్రువులను కూడా ఇలా చంపరే, కానీ తన బాంధవులను ఇలా చంపాడా తను అని అనుకుంటూ ఉన్నారు. దిష్ట్యాత్విదానీం పాపాత్మ దగ్ధ పురోచన. సరే, పాండవులు చనిపోయారు నిజమే, కానీ పాండవుల్ని చంపాలని చూసిన పురోచనుడు తను కూడా చనిపోయాడే. పాపం చేసిన వారు అదే పాపానికి బానిసలవుతారట, అదే పాపానికి బలి అవుతారట. కనుక మంచివారికి కీడు శంకించకూడదు, కీడు జరగాలని కోరుకోకూడదు. మహాభారతం చెప్పే నీతి ఇది. పాండవాశ్చాపితే సర్వే సహమాత్రాసు దుఃఖితాః తేన నిద్రోపరోధేన సాధ్వసేన చ పాండవాః నశేకు సహసా గంతుం సహమాత్ర పరంతపాః. ఆ బిలంలోనికి వెళ్ళిన తరువాత పాండవుల పరిస్థితి ఏంటి? అక్కడ వెళ్ళడానికి చాలా పెద్ద గుహ కాదు, అలాంటి పెద్ద గుహను నిర్మాణం చేయడానికి కూడా కుదరదు. సీమితమైన సమయంలో గుహను నిర్మించాలి. చాలా పెద్దగా గుహను నిర్మించడానికి చాలా రోజులు కావాలి. కనుక చాలా తీక్ష్ణమైన బుద్ధితో ఆలోచించి కనకుడు చాలా చక్కగా ఆ గుహను నిర్మించాడు. కానీ ఆ గుహంలో చీకటి, కటిక చీకటి. ఎలా ముందుకు వెళ్ళాలి తెలియడం లేదు. నిద్రోపరోధేన, వారికి సరిగ్గా నిద్ర లేదు. రాత్రయింది, నిద్ర లేదు. నిద్రించే సమయం అది, నిద్రపోయే సమయం అది. అలాంటి నిద్రపోయే సమయంలో నడవాలంటే ఎవరికి సాధ్యమవుతుంది? అలసట, శ్రమ కలుగుతూ ఉంది. నిద్రోపరోధేన సాధ్వసేన, ధర్మరాజు ఎంత నచ్చ చెప్పినా కూడా అర్జున, నకుల, సహదేవ, కుంతీదేవి వారందరూ భయపడుతూ ఉన్నారు. ధర్మరాజు నచ్చ చెప్పాడు, నచ్చ చెప్పిన ధర్మరాజుకే భయం మొదలయ్యింది. అలా భయంతో ముందడుగు వేయడం వారి వల్ల సాధ్యం కావడం లేదు, ముందుకు వెళ్ళడం సాధ్యం కావడం లేదు. భీమసేనస్తు రాజేంద్ర భీమవేగ పరాక్రమ జగామ భ్రాతృనాదార్య సర్వాన్ మాతరమేవచ. భీమసేన దేవుల వారి పరాక్రమం చూడండి. ఎల్లప్పుడూ నిద్రమత్తులో భీమసేన దేవుల వారు ఉంటారని అంటారే, కానీ ఇప్పుడు నిద్రమత్తులో ఎవరున్నారు? ధర్మరాజు నిద్రమత్తులో ఉన్నాడు. ఆ నిద్రోపరోధంతో, నిద్ర తెగిపోవడంతో, నిద్రకు విఘ్నం కలగడంతో వారందరికీ బాధ కలుగుతూ ఉంది. ఏం చేయాలి పాలుపోవడం లేదు. ధర్మరాజు నిద్రలో ఉన్నాడు, భయంలో ఉన్నాడు. అర్జునుడు, నకులుడు, సహదేవుడు, కుంతీదేవి అందరూ నిద్రలో ఉన్నారు, అందరూ భయపడుతూ ఉన్నారు. ముందడుగు వేయడం వారి వల్ల సాధ్యం కావడం లేదు. అలాంటి సందర్భంలో కూడా భీమసేన దేవుల వారు మెలకువతో ఉన్నారట. ఎల్లప్పుడూ నిద్రమత్తులో ఉండేవారు ఆ సందర్భంలో ఎలా మెలకువ వారికి ఉంటుంది? మెలకువగా ఉన్నారంటే ఆలోచించండి. అందరూ నిద్రకు ఉపక్రమించారు, అందరికీ నిద్రకు ఉపరోధం కలిగింది, నిద్రాభంగం కలిగింది అందరికీ. కానీ భీమసేన దేవుల మాత్రం మెలకువతో ఉండడం మాత్రమే కాదు, వారందరినీ మోసుకుని వెళుతూ ఉన్నారట భీమసేన దేవుల వారు. ఏ ఒక్కరికి ముందడుగు వేయడం సాధ్యం కావడం లేదు, కానీ భీమసేన దేవుల వారు వారిని అందరినీ మోసుకున్నారట. స్కంధం ఆరోప్య జననీ, స్కంధం పైన తల్లిని కూర్చోబెట్టుకున్నారట. అలాగే యమావంకేన వీర్యవాన్, యమావంకేన భుజాలపైన ధరించారట నకుల సహదేవుల్ని. వారు కాస్తగా చాలా చిన్నగా ఉన్నారు కాబట్టి వారిని భుజాలపైన ధరించారట. స్కంధం పైన కుంతీదేవిని, అటు ఇటు భుజాలపైన నకుల సహదేవులను వారు ధరించారు. యమావంకేన వీర్యవాన్ స్కంధమారో పార్థౌ గృహీత్వా పాణిభ్యాం. అర్జున మరియు భీమసేన దేవుల వారిని చేతులపైన పెట్టుకున్నారట, చేతులపైన కూర్చున్నారు, కులాసాగా కూర్చున్నారట, ఆనందంతో కూర్చున్నారట.
ఆలోచించండి. చేతుల్లో అటు ఇటు, చేతులలో ధర్మరాజ, అర్జున, అలాగే స్కంధాలపైన అంకం, భుజాలపైన నకుల సహదేవులు, స్కంధం పైన తల్లి, ఇలా వారినందరినీ కూర్చోబెట్టుకుని భీమసేన దేవుల వారు నిర్విరామంగా వెళుతూ ఉన్నారు. ఏం సూచిస్తుందో ఓసారి ఆలోచించండి. ఈ గాథ ప్రజలందరినీ ధరించేవారు ముఖ్య ప్రాణదేవులు కదండి. కనుక భీమసేన దేవుల వారు ఎవరయ్యారు? వారే కదా అందరినీ ధరించేది, ఊపిరినిచ్చేది వారే కదా, భీమసేన దేవుల వారే కదా, ముఖ్య ప్రాణదేవుల వారే కదా. అలసట అనేది లేదు. అలసట లేకుండా, శ్రమ లేకుండా, బాధ అనుకోకుండా భీమసేన దేవుల వారు విరామాన్ని పొందకుండా నిర్విరామంగా భీమసేన దేవుల వారు ముందుకు వెళుతూ ఉన్నారు. పార్థ ఉరస ఎలా ముందుకు వెళ్ళారంటే శ్రీమదాచార్యుల వారు కూడా ఈ శ్లోకాలను మనకు చెప్పారు. స్కంధమారోప్య జననీం యమావంకేన వీర్యవాన్. వెళుతూ ఉన్నప్పుడు అక్కడక్కడ చెట్లు ఎదురవుతూ ఉన్నాయి, పెద్ద పెద్ద వృక్షాలు ఎదురవుతూ ఉన్నాయి, కాళ్లకు రాళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి, ముళ్ళు గుచ్చుకుంటూ ఉన్నాయి. ఆ రాళ్లే పగిలిపోతూ ఉన్నాయే తప్ప భీమసేన దేవుల వారికి ఏం కావడం లేదు. ఎంత బలమో చూడండి, ఎంత ధైర్యం. బలం మాత్రమే కాదు, ఆ ప్రసంగంలో అందరూ భయపడిన సందర్భంలో ఒకే ఒక్క భీమసేన దేవుల వారు నిర్భయంతో వెళుతూ ఉన్నారంటే నిద్రను గెలిచే సామర్థ్యం ఎలాంటిది భీమసేన దేవుల వారిది. అసలు అర్జునుణ్ణి కదా గుడాకేశ అన్నారు, కానీ భీమసేన దేవుల వారు ఎలాంటి గుడాకేశులో గమనించండి. ఏదో అభ్యాసం చేయడానికి మాత్రం నిద్రను గెలిచారు అర్జునుడు. దేవతల వారందరూ కూడా అసలు నిద్ర ఉండదు. అయినా కూడా అవతారం చేసినప్పుడు అర్జునుడైనప్పుడు అభ్యాసం కోసం నిద్రను గెలిచాడు. కానీ భీమసేన దేవుల వారు అందరి ఆపదను పరిహరించడం కోసం ఎల్లప్పుడూ నిద్రను గెలిచారు. నిద్ర మత్తులో ఉన్నాడంటే భీమసేన దేవుల వారు నిద్రను గెలవడం సాధ్యమవుతుందా? అమ్మ నాకు కూడా నిద్ర ముంచుకొస్తుందే, నేనేం చేయాలి అని అన్నారా భీమసేన దేవుల వారు? అనలేదే. ఒక్క క్షణం కూడా కళ్ళకు కునుకునీయకుండా భీమసేన దేవుల వారు ప్రయాణం చేస్తూ ఉన్నారంటే ఆలోచించండి. తల్లి కుంతీదేవి సుఖంగా నిద్రపోయింది భుజం పైన. అన్నదమ్ములు ధర్మరాజ, అర్జున, నకుల, సహదేవ నలుగురు కూడా ఎక్కడ కూర్చున్నారో అక్కడే నిద్రపోతూ ఉన్నారు సునాయాసంగా, ఏ భయం లేకుండా. తల్లి కొడుకుల్ని చూసుకోవాలి, తల్లి కొడుకులను నిద్రపుచ్చాలి. కానీ భీమసేన దేవుల వారు తల్లిని కూడా నిద్రపుచ్చుతూ ఉన్నారు. తల్లికి నిద్రాభంగం కలగకుండా భీమసేన దేవుల వారు తల్లిని ఎలా చూసుకున్నారో ఆలోచించండి. వారి పరాక్రమం ఏపాటిదో అర్థమవుతుంది. ముందడుగు వేయడానికి సాధ్యం కావడం లేదు. ఎందుకంటే పెద్ద 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 వృక్షాలు, చెట్లున్నాయి, దాటుకుని వెళ్ళడం సాధ్యం కాదు. అలాంటి సందర్భంలో ఉరసాపాదపాన్ భంజన్, ఇలా ఎదను ముందుకు చాచితే అక్కడున్న చెట్లన్నీ కిందికి పడిపోయాయట. అలా వృక్షాలను భంగం చేస్తూ వెళుతూ ఉన్నారు. ఉరసా పాదపాన్ భంజన్ మహీం పద్భ్యాం విదారయన్. చెట్లు పడిపోయాయి నిజమే, కానీ ఆ చెట్లను తొక్కి కదా ముందుకు వెళ్ళాలి. ఎలాంటి పరిస్థితో చూడండి, గమనించండి. భీమసేన దేవుల వారి బలమేంటో, భీమసేన దేవుల వారి జ్ఞానబలం ఏ పాటిదో మాకు అర్థమవుతుంది. ఇక్కడ ఎక్కడ కాలు పెట్టాలి, ఎలా నడవాలి, చిక్కుకోకూడదు, రెండు చెట్ల మధ్య చిక్కుకోకూడదు కాలు. అసలు భీమసేన దేవుల వారి పరాక్రమాన్ని ఏమని చెప్పాలి, ఎలాగని చెప్పాలి? మహాభారతమే భీమసేన దేవుల వారి సామర్థ్యాన్ని చెప్పే తాహతు మహాభారతానికి తప్ప మరే గ్రంథానికి లేదు. అలాంటి అద్భుతమైన సామర్థ్యాన్ని మహాభారతం వర్ణిస్తుంది. ఉరసా పాదపాన్ భంజన్ మహీం పద్భ్యాం విదారయన్. కాలు పెడితే భూమి చీలిపోతూ ఉందట, దారిస్తూ ఉందట ఆ భూమి. స జగామాశు తేజస్వి వాతరంహా వృకోదర. అలాంటి ఇబ్బంది ఉన్నా కూడా వాయువేగంతో భీమసేన దేవుల వారు వెళుతూ ఉన్నారట. ఆలోచించండి వారి ప్రయాణం ఎలాంటిదో. శ్రీమన్ మధ్వాచార్యుల వారు కూడా ఇలాంటి ప్రయాణాన్ని చూపించారనే విషయాన్ని మనం మధ్వ విజయంలో వింటాం. పెద్ద బదరికి వెళ్ళే సందర్భంలో సత్యతీర్థుల వారు వెంబడించారట.
వెంబడించడం సాధ్యం కాక తిరిగి మళ్ళీ ఆశ్రమానికి వచ్చారట. శ్రీమన్మధ్వాచార్యుల వారి అనుగ్రహంతో అలా వాయువేగంతో భీమసేన దేవుల వారు ప్రయాణం చేస్తూ ఉన్నారు. బడలిక లేదు, శ్రమ లేదు. ఆ విధంగా ప్రయాణించారు భీమసేన దేవుల వారు. అలా మేము అలాంటి ప్రయాణం చేస్తూ ఉన్నప్పుడు, యాత్ర చేస్తూ ఉన్నప్పుడు భీమసేన దేవుల వారి ఈ చరిత్రను మనం స్మరించుకుంటే సుఖయాత్ర మనకు సిద్ధిస్తుంది. ఈ విషయంలో సందేహం లేదు. భీమసేన దేవుల వారు ఎంతవరకు వెళ్ళారు, వెళ్ళిన తరువాత వీరికి ఏదైనా సహాయం దొరికిందా, ఏ విధమైన సహాయం దొరికింది, ఎన్నెన్ని ఆపదలు ఎదురయ్యాయి, ఆ ఆపదల బారి నుండి ఎలా సంరక్షించుకున్నారు, మళ్ళీ మనం మహాభారతంలోనే తెలుసుకోవాలి. ఆ విషయాన్ని మళ్ళీ క్రమంగా తెలుసుకుందామని చెబుతూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత శ్రీకృష్ణార్పణమస్తు. ఇది శ్రీమన్మహాభారతే ఆదిపర్వణి జతుగ్రహపర్వణి షష్ట్యధికశతమోధ్యాయ 160 అధ్యాయాలు ఇక్కడికి సమాప్తమయ్యాయి. అక్షరం కర్మ యస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృత కుక్షిగం యస్య విశ్వం సదా అజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం హరి ఓం హరి ఓం అనేన భావియత్పుణ్యం అవాప్నోతు గురుర్మమ.